హలో గైస్, వెల్కమ్ టు టాప్ రియాక్షన్ తెలుగు ఛానల్. సో మరొక హర్రర్ స్టోరీతో మేము ముందుకు వచ్చేసాను. వీడియో చాలా బాగుంటుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ట్రై టు సబ్స్క్రైబ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, రామగుండం ఎన్టీబీసీకి దగ్గరలో ఉన్న కొన్ని పాత క్వార్టర్స్ మరియు నిర్మానుషంగా ఉండే రోడ్లపై రాత్రి వేళలో వింత ఆకారాలు కనిపిస్తాయని అక్కడ వారు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా పాత గోదావరి తీరం మరియు దట్టమైన చెట్లున్న ప్రాంతంలో రాత్రి 12 గంటల తర్వాత ఒంటరిగా వెళ్లే వారికి భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయని కొందరు అంటూ ఉంటారు. ముఖ్యంగా నైట్ షిఫ్ట్ చేసే కార్మికులు ఈ ప్రాంతంలో ప్రయాణించేటప్పుడు వింత శబ్దాలు విన్నట్లు చెప్తూ ఉంటారు. నెంబర్ 2, పెద్దపల్లి జిల్లాలోని కమాన్పూర్ మండలంలో ఉన్న రామగిరి కిల్లా చారిత్రక ప్రదేశమే అయినప్పటికీ దీనికి సంబంధించిన ఎన్నో మిస్టరీ కథలు ఉన్నాయి. ఈ కోటలో గుప్త నిధులు ఉన్నాయని, వాటిని కాపాడడానికి కొన్ని ఆత్మలు అక్కడ తిరుగుతూ ఉంటాయని స్థానికులు నమ్ముతూ ఉంటారు. కోట చుట్టూ దట్టమైన అడవి ఉండడంతో చీకటి పడ్డాక అక్కడ వింత వింత శబ్దాలు వస్తాయని, అటువైపు వెళ్ళడం ప్రమాదకరమని చెప్తూ ఉంటారు. నెంబర్ 3, పెద్దపల్లి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో, ఉదాహరణకు వంగపల్లి వంటి ప్రాంతాలు, పాతకాలపు పాడుబడ్డ ఇళ్ల గురించి భయంకరమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక పాత భవనంలో గతంలో జరిగిన కొన్ని అకాల మరణాల వల్ల ఆ ఇల్లు దయ్యాల కొంపగా మారిందని, రాత్రిపూట అక్కడ దీపాలు వెలుగుతాయని స్థానికులు చెప్పుకుంటారు. నెంబర్ 4, రామగుండం నుంచి గోదావరి కనికి వెళ్ళే మార్గంలో కొన్ని ప్రాంతాలు చాలా నిర్మానుషంగా ఉంటాయి. ఇక్కడ జరిగే రోడ్డు ప్రమాదాలను కొందరు అతీంద్రియ శక్తులతో ముడిపెడతారు. మలుపుల వద్ద అనుకోకుండా ఏదో అడ్డం వచ్చినట్టు అనిపించి వాహనాలు అదుపు తప్పుతాయని డ్రైవర్లు భయపడుతూ ఉంటారు. పైన పేర్కొన్నవి అన్ని స్థానికంగా ప్రచారంలో ఉన్న కథలు మరియు నమ్మకాలు మాత్రమే. వీటికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. నెంబర్ 5, రామగుండం ఎన్టీబీసీ కూలింగ్ టవర్ల వెనుక వైపు ఉండే మలయలపల్లి రోడ్డు గురించి స్థానికులు చాలా భయపడుతూ ఉంటారు. కొన్ని ఏళ్ల క్రితం ఇక్కడ ఒక దారుణమైన హత్య జరిగిందని, అప్పటి నుండి ఆ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ వింత శబ్దాలు వినిపిస్తాయని అంటారు. బైక్ మీద వెళ్లే వారికి వెనుక ఎవరో కూర్చున్నట్లు అనిపించడం, సడన్గా బైక్ ఆగిపోవడం వంటివి జరుగుతాయని ఇక్కడ వారు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా చీకటి పడ్డాక ఆ అడవి దారిలో వెళ్ళడానికి ఎవరు సాహసించరు. నెంబర్ 6, పెద్దపల్లి జిల్లాలోని బొక్కలకుంట వద్ద ఉన్న ఈ కోట అత్యంత పురాతనమైనది మరియు రహస్యాలతో నిండినది. ఈ కోట చుట్టూ దట్టమైన అడవి ఉంటుంది. పూర్వం ఇక్కడ రాజుల కాలంలో జరిగిన యుద్ధాల వల్ల చనిపోయిన వారి ఆత్మలు ఇప్పటికీ ఇక్కడ తిరుగుతూ ఉంటాయని స్థానికులు నమ్ముతారు. పర్యాటకులు కొందరు సాయంత్రం సమయంలో అక్కడ ఎవరో అదృశ్య వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్లు, పాతకాలపు నగల శబ్దాలు వస్తున్నట్టు విన్నామని చెప్తూ ఉంటారు. అందుకే సూర్యాస్తమయం తర్వాత కోట పైన ఎవరిని ఉండనివ్వరు. నెంబర్ 7, రామగుండం ఎఫ్సిఐ మూతబడిన సమయంలో కొన్ని వందల క్వార్టర్లు ఖాళీగా పడి ఉన్నాయి. చాలా కాలం పాటు మనుషులు లేకపోవడంతో ఆ ప్రాంతం మొత్తం పిచ్చి మొక్కలతో నిండి అడవిలా మారింది. ఆ పాడుబడ్డ ఇళ్లలో రాత్రిపూట ఎవరో ఏడుస్తున్నట్లు, తలుపులు కొడుతున్నట్లు శబ్దాలు వస్తాయని చుట్టుపక్కల వారు చెప్తూ ఉంటారు. అక్కడ పనిచేసే సెక్యూరిటీ గార్డులు కూడా ఒంటరిగా తిరగడానికి భయపడుతూ ఉంటారు. కొన్ని ఇళ్లలో లైట్లు లేకపోయినా వింత వెలుగులు కనిపిస్తాయని చెప్తూ ఉంటారు. నెంబర్ 8, రామనుగుండాలు ఒక ఆధ్యాత్మిక ప్రాంతమైనప్పటికీ అక్కడ ఉన్న లోతైన మడుగుల దగ్గర కొన్ని భయంకరమైన కథలున్నాయి. ఇక్కడ స్నానానికి వెళ్ళి నీటిలో మునిగి చాలామంది చనిపోయారని, అలా చనిపోయిన వారు ఆత్మలుగా మారి అక్కడే తిరుగుతుంటారని గ్రామాల్లో చెప్పుకుంటారు. అమావాస్య రోజుల్లో ఆ మడుగుల దగ్గరకు వెళ్తే వింత శబ్దాలు వినిపిస్తాయని, ఎవరో లోపలికి రమ్మని పిలుస్తూ ఉన్నట్లు భ్రమ కలుగుతుందని అక్కడి పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరికొన్ని ఇలాంటి కథలతో మీ ముందుకు వస్తాను. సో కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్, బై.